అంటే ఏ ప్రభుత్వం ఆయన అన్నాడు జగన్మోహన్ రెడ్డి 6 నెలల వరకు ఈ ప్రభుత్వాన్ని మేము పరిశీలిస్తాం. కానీ 6 నెలలు కాకముందే రాష్ట్రంలో ఈ ఘటనలన్నీ జరగడంతో ఆయన రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి. కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి వాటిని సమీక్షించుకోవాలి, గత ప్రభుత్వం కంటే మెరుగ్గా చేయాలి. ఇప్పుడు అనేక రకాల హామీలు ఇచ్చింది, హామీలు ఎంతవరకు నెరవేరుతాయనేటువంటి అమ్మఒడి అందరికీ ఇస్తామన్నారు, అట్లా ప్రతి మహిళకి 1500 ఇస్తామన్నారు, ఇంకా అనేక రకాల హామీలు ఇచ్చారు. కార్మికులకి సంక్షేమ బోర్డుకి తిరిగి డబ్బులు పంపిస్తామని చెప్పేసి అన్నారు. ఇలా రకరకాల ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయవలసినటువంటి బాధ్యత అధికార పార్టీకి ఉంటుంది. కాబట్టి తక్కువ టైం అయినప్పటికీ కూడా వాళ్ళు సమీక్ష చేసుకోవాలి. ఇట్లా దాడులు చేసుకోవటం వల్ల ప్రజల్లో ఒక వ్యతిరేకత ప్రభుత్వానికి వస్తుంది. పథకాలు ఎక్కువగా చెప్పేశారు, అవి చేయలేకే ఇలా దాడులు చేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు కదా, గత ప్రభుత్వం కొన్ని నేను చేస్తాను, ఇది ఖురాను బైబిల్ అని చెప్పేసి అని వాళ్ళు మేనిఫెస్టోని ప్రకటించారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలను అమలు చేయవలసిన అవసరం. ప్రజలు ఓట్లు వేయడానికి నెగ్గించడానికి కారణం ఏంటి? వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తారనేటువంటి దాంతో ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజలు ఎన్నుకుంటారు. కాబట్టి ఆ వాగ్దానాలు నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 3 పార్టీలు కలిసి పోటీ చేసినాయి, అధికారంలోకి వచ్చారు. ప్రజలకు ఏం చేయాలనేటువంటిది ఉండదు. ఇప్పుడు మహిళలకి ఇవ్వాల్సినటువంటి ఇప్పుడు పోలవరం ఉంది, రివ్యూ చేశారు, ఇంకో రాజధాని ఉంది, రివ్యూ చేశారు, మంచిదే. కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఇచ్చిన హామీలను రివ్యూలతోటి సరిపెట్టకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎట్లా మనం నెరవేర్చగలుగుతామని చెప్పేసి అని ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అసెంబ్లీలో అటు రకమైనటువంటి ఒక లౌకిక ప్రజాస్వామిక వాతావరణం కలిగినటువంటి చర్చలు కొనసాగాలి. అసెంబ్లీలో చెప్పిన పథకాలు అమలు చేయకోకుండా చంద్రబాబు గారు మా పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నట్టు జగన్ గారు అంటున్నారు. ఏమంటారు మరి? అలాగే జరుగుతున్నాయి దాడులు ఇక్కడ బయట? దాడులు మరి జరుగుతూనే ఉన్నాయి, దాడులు జరుగుతూనే ఉన్నాయి. గొడవలు అల్లరి ఎక్కువగా భయంకరంగా ఉంటుంది దేశం అంతా. మరి ఎవరు ఏ న్యాయం చేస్తారో అని మాకు అడుగడుకుని టెన్షన్తో ఉంటున్నాం. దీన్ని మేమేం దాడులు చేయట్లేదు, వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి దాడి చేయట్లేదంటే చేస్తున్నారు, కానీ కొంతమంది కనపడుతున్నారు, తెలియని తీరుగా చేస్తున్నారు దాడులు. మీరు రోజు వార్తల్లో చూస్తున్నాం, అంత భయంకరంగా ఉంటుంది. చివరికి ఏం జరుగుద్దో తెలియదు అన్నట్టుగా భయంతో బ్రతుకుతున్నాం. మరి జగన్ గారు చెప్పే మాటలు నిజమేనంటారా? అయితే దాడులు జరుగుతాయి అన్న మాటలు నిజమే అవ్వచ్చు, నిజమే మరి కరెక్టే ఆయన చెప్పేది. ఆయన కూడా కొన్న లేబర్ని కొంచెం ఆదరించేవాడు, మంచి చెడు చూసేవాడు. ఎంత మటుకి కొంచెం లేని స్థితిలో ఉన్నవాళ్ళని పైకి తీయాలన్న ఆలోచనతో ఉండేవాడు. మరి ఈ ప్రభుత్వం మరి వచ్చింది, మరి ఏం చేస్తాడో చంద్రబాబు నాయుడు. ముందు ఎన్నెన్నో చాలా పథకాలు అన్నారు, వాటిలో ఒకటి కూడా సరిగ్గా కరెక్ట్గా ఇంత మటుకు చేయలేదు. మాకు కొంచెం డౌట్గానే ఉంది. అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? దాడులు ఉన్నాయా? దాడులు ఉండటానికి తక్కువ. ఎలా ఉన్నాయి? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవరిని నమ్మలేని స్థితిలో ఉంది. ఈయన కూడా కరెక్ట్గా చేస్తాడని నమ్మకం లేదు. ఆయనే బెటర్ అనిపిస్తుంది. అప్పుడే 50 రోజులకి అయింది చంద్రబాబు గారు వచ్చి. అయినా సరే న్యాయం మాట్లాడుకోవాలి, ఉండదు మాట్లాడుకోవాలి కరెక్ట్గా. అది ఏ విధంగా జగన్ గారు బెటర్ అనిపించారు? ఏ విధంగానైనా జగన్ బెటర్, జగన్ బెటర్. న్యాయానికి లేబర్కి కానీ లేని వారికైనా ఉన్నవారికైనా న్యాయం చేశాడు ఆయన. కొంత చేశాడు. కాకపోతే రోడ్లు ఒకటే పోయిడే కానీ అదొకటే తక్కువ చేశాడు. కానీ జనానికి ఏం తక్కువ చేయలేదు, ప్రజలకి ఏం తక్కువ లేదు. ఇంటింటికి కావాల్సిన ఏవి పంపించాలో అవి సక్రంగా చేశారు జగన్ తమ్ముడు. పథకాలు మొదలు పెట్టాలంటారు, ఇవ్వటం చంద్రబాబు గారు ఇవ్వాల్సిందేనంటారు పథకాలు? మరి అన్నమాట తప్పకుండా అన్నాడంటే చెయ్యాలి కదా, ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈసారి ఇప్పుడు అట్టకే జరుగుద్ది. మళ్ళీ ఆయన చాలాసార్లు ఇప్పటికి 2 సార్లు 3 సార్లు మాట తప్పారు చంద్రబాబు నాయుడు.